హలో గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ రంజాన్ బాయ్. మీకు విష్ చేయడానికి మా వాళ్ళు వచ్చారు, చెప్పండి రా. అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు. హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇది గుడ్ మార్నింగ్ అని కాబట్టి వీడియో నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, బట్ ఈ వీడియో మీకు వచ్చేసరికి లేట్ అయ్యి ఉండొచ్చు. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి అనమాట. మేమైతే 5:30కే లేచాము. సో 5:30కి లేచి వన్ డే బిఫోరే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాము. అక్క, నేను, అత్తయ్య ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉన్నాయండి. ఫుల్ బిజీ అనమాట. అసలు ఫెస్టివల్ 2 days ముందు మాకు అసలు వర్క్ ఫుల్ ఉంది. ఇంకా ఫెస్టివల్ రోజు ఉంది, ఆ నెక్స్ట్ డే ఉంది. ఇది వచ్చేసి షీర్ కుర్మా కోసము. సో బాబా ఆఫీస్లో ఇవ్వాలమ్మా షీర్ కుర్మా చేస్తావా అని అడిగారు. సరే కావాల్సినవన్నీ తెచ్చుకున్నామన్నమాట. బావే తీసుకొచ్చేసారు, నేను వెళ్ళలేదు. సో ఇవన్నీ నేను 1 day బిఫోర్ పొద్దున్నుంచి కూర్చుంటే నాకు సాయంత్రం అయిపోయింది. అసలు బ్లేడ్తో చాలా పల్సగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. జీడిపప్పు, బాదం, పిస్తా, 7 types డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను అనమాట. అవన్నీ నీట్గా ఒకరోజు ముందు కూర్చొని కట్ చేసుకొని, ఇంకా ఈ ఎండు ఖర్జూరం కూడా నానబెట్టుకొని, మరి అది నానాక మళ్ళీ అవి కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. షీర్ కుర్మా తిన్నంత టేస్ట్ ఎంత బాగుంటుందో. ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అరకిలో కూర్చొని కట్ చేసుకోవాలంటే నడుములు పడిపోతాయండి. సో అవన్నీ నేను ఒక్కదాన్ని చేసేసరికి మామూలుగా లేదనమాట. ఇంకా మార్నింగ్ ఈ మొత్తం ఫ్రై చేసుకున్నాను. మొత్తం డ్రై ఫ్రూట్స్తో, మిల్క్తో, నెయ్యితో ఉండిద్దండి. సో ఈక్వల్ టు బిర్యానీ కాస్ట్ పడిపోయింది మాకు. ఇంకా నేను మీకు చెప్పాలంటే ఒక 5 kgs మటన్ ఎంత కాస్ట్ ఓన్లీ షీర్ కుర్మా ఒక రెసిపీకి అంత అయిందనమాట. ఇంకా మీరే లెక్కేసుకోండి. బట్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. అంటే బాబా ఏం చెప్పారంటే తిన్న వాళ్ళు స్వీట్ కొద్దిగా తగ్గిందని చెప్పారంట. మా ఇంట్లో అందరం స్వీట్ చాలా తక్కువగా తింటాము. అంటే మేమందరం టేస్ట్ చేస్తే ఓకే, మా అందరికి సెట్ అయిపోయింది. ఇంకా సరే అనుకున్నాను. బట్ షుగర్ ఇంకొంచెం యాడ్ చేయాలి. అంటే ఎవరి టేస్ట్ బడ్స్ వాళ్ళవి కాబట్టి కొంతమంది స్వీట్స్ ఎక్కువగా తింటారు, కొంతమంది స్వీట్ తక్కువగా తింటారు. సో అలా అనిపించిందంట. మేమందరం టేస్ట్ చేస్తే మాకు ఓకే అనిపించింది. సో ఇక్కడ ఒకటిగా డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ముందుగా జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా అవన్నీ ఫ్రై చేశాను. తర్వాత బాదం కూడా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ నానబెట్టిన ఖర్జూర అన్నాను కదా, అది మళ్ళీ ఫ్యాన్ కింద ఒక 4 గంటలు ఆరిన తర్వాత నెయ్యి వేయకుండా మళ్ళీ డ్రై ప్యాన్లో ఇది కొంచెం ఫ్రై చేశాను అనమాట. ఎందుకంటే లాస్ట్లో గీ వేసి ఫ్రై చేయాలి. సో యాక్చువల్లీ షీర్ కుర్మాలో కొంతమంది కిస్మిస్ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. బట్ నేను కిస్మిస్ కూడా టేస్ట్ బాగుండిద్దని యాడ్ చేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత షీర్ కుర్మా చేయడానికి సేమియా ఉండాలి కదా. ఈ సేమియా నార్మల్ మనం తీసుకునే సేమియా కాదండి, దీనికి స్పెషల్గా సేమియా అమ్ముతారు. సో ఆ సేమియా తీసుకొచ్చుకున్నాము. మీకు వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచే తెచ్చుకున్నానని. సో ఇది మంచిగా దోరగా రెడ్ రోస్ట్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక మనం రెడీ అయ్యి 6 ఆ టైంకే 6:30 ఆ టైంకే మనం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా అత్త జడ అయితే అల్లేస్తుందనమాట. హెయిర్ అయితే అస్సలు ఇదవ్వలేదు, ఎందుకంటే కుకింగ్ చేసేయాలి. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవన్నీ కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ కిందకి పొడి సేమియా అండ్ చోబా అంటారు కదా, ఆ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. మీ అందరికి తెలిసిందే, ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది. ఇదైతే నేనే చేస్తాను మా ఇంట్లో పండక్కి కంపల్సరీగా. సో బయట వాళ్ళకు కూడా కొద్దిగా ఇవ్వాల్సి వచ్చింది. మామయ్య ఆఫీస్లో కానీ అండ్ పెద్ద బావ ఇద్దరికి ఇచ్చుకున్నారు, అండ్ షెఫీ కూడా ఇచ్చారు, అండ్ మా ఇంటి దగ్గర. సో అలా కొంచెం 2 kgs అయితే కుక్ చేశాను అనమాట. ఇది కూడా ఈ మార్నింగ్ పొడి సేమియా సెక్షన్, షీర్ కుర్మా సెక్షన్ అయితే టోటల్గా నేనే హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను అనమాట. నేనే కుక్ చేసుకున్నాను. అసలు ఎంత నెయ్యి పట్టిందంటే 1.5 గీ అయిపోయింది. మనకు చేతి నిండా గీ ఉండాలన్నమాట ఇవి కుక్ చేస్తున్నప్పుడు. మరి స్వీట్ అంటే నెయ్యి ఉండాలి కదండి. నెయ్యి డ్రై ఫ్రూట్స్తోనే ఆ స్వీట్ ఫ్లేవర్ అన్నది అసలు మారిపోయిద్ది అనమాట. సో ముందుగా చక్కగా నెయ్యి వేసేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. సేమియా కలర్ చేంజ్ అయ్యే వరకు అది పక్కన పెట్టి మధ్యలో ఏసీ గాలి కోసం లోపలికి వచ్చి అలా రీల్ తీసుకున్నాను అంతే. ఇంకా అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత
సైడ్కి వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది. ఒక పక్క వాటర్ బాయిల్ అవుతుంది, దాంట్లో మనం సేమియా బాయిల్ చేసుకోవడానికి కొద్దిగా ఉప్పు అండ్ నెయ్యి, అంటే ఒకటి తగలకుండా సంథింగ్ అంటారు కదా, అలా తగలకుండా ఉండడానికి పొడిగా రావడానికి నెయ్యి సాల్ట్ యాడ్ చేస్తాము. ఇంకా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 10 minutes కూడా నాకు తెలిసి టైం అంటే సరిపోతుంది, ఇంకా తక్కువే పడుతుంది. ఎమ్మటే తీసేయాలి, లేకపోతే నుజ్జు అయిపోతాయి. సో అలా వేసి ఒక 8 minutesలో నేను తీసేసాను కూడా, అది కూడా చూపిస్తాను. ఒక పక్క ఇంకా మళ్ళీ కట్ట అని బాజీ అని అవన్నీ ఒక పక్క ప్రిపేర్ అవుతున్నాయి. చాలా హడావుడి అయిపోయింది. ఇంట్లో మేము ముగ్గురం చేసుకున్నా సరే 3:34 వరకు మాకు ఈ వర్క్సే సరిపోయాయి అన్నమాట. అసలు అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయిపోయింది ఈసారి. ఇది వచ్చేసి ఒక 2 kgs, షీర్ కుర్మా వచ్చేసి ఒక 5 kgs, బిర్యానీ వచ్చేసి 8 kgs. ఇంకా కుకింగే సరిపోయిందండి. మార్నింగ్ మొదలు పెడితే మాకు ఇవన్నీ చేసుకునేసరికి 4 అయిపోయిందనమాట. ఇంకా బాయిల్ అయిపోయిన తర్వాత జల్లెల్లో నేను అది తీసుకున్నాను అనమాట సేమియా. ఆ వాటరే మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఇంకా 2 sectionsగా నేను కుక్ చేశాను. ఒక్కసారిగా అవ్వదు, ఎంత పెద్దవి అయినా మనం వాల్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, హాట్ వాటర్ కదా. సో హ్యాపీగా మొత్తం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కొంచెం చల్లారిన తర్వాత నీరంతా మనకు కింద వంపుకోవాలి, లేకపోతే అస్సలు బాగోదు. చల్లారిన తర్వాత ఇంకా ఎంత పెద్ద బౌల్లో వేసుకొని హ్యాపీగా పంచదార, అంటే తగినంత పంచదార, నెయ్యి కంపల్సరీ ప్రతి దాంట్లో. వాటర్లో నెయ్యి వేయాలి అండ్ ఇలా కలిపేటప్పుడు కూడా నెయ్యితోనే కలపాలి, ఫ్రై చేసేటప్పుడు కూడా నెయ్యితోనే చేయాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. అసలు రంజాన్ అంటేనే ఈ సేమియాతోనే స్టార్ట్ అయిద్దండి. అదేంటో ఎవరు కనిపెట్టారో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. అంతకుముందు అయితే మా నాయనమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు పట్టేవాళ్ళు మిషన్లో. సో ఇప్పుడు అలాంటివి ఏం లేవన్నమాట. మేము ఎప్పుడు ఒకే దగ్గర తీసుకుంటాము. అసలు మనకు చేతిలో నెయ్యి దొరికితే అలా దొల్లాడిచ్చటమే. సో చక్కగా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా పండగ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఎన్నిసార్లు తినేసాను సేమియా వండించుకొని. ఈ సేమియా ఇంట్లో ప్యాకెట్ ఉంటే తింటానే ఉంటాను నేనైతే. సో ఎప్పుడు లేనిది ఈసారి నేను మా ఆయనకు కూడా పెట్టాను. ఆ వీడియో కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. పాపం అస్సలు తను తినడు, అంటే తనకి ఇష్టం లేదు అని కాదు, ఎందుకో తినబుద్ధి కాదు. ప్రతిసారి తన కోసం సపరేట్గా టిఫిన్ అయితే చేసేదాన్ని, కానీ ఈసారి నాకు అసలు టైం కుదరక ఈ సేమియానే తనకి పాపం ఇచ్చాను. చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ అనమాట. మరి తను ఏంటో చిన్నప్పుడు బల్లె తినేవాడు, ఇప్పుడు అయిపోయింది అంతా. సో ఇంకా అదే తనకే సర్వ్ చేస్తున్నాను, నేను తిందామని. ఇంక ఈ సేమియా సెక్షన్ అయిపోయిన తర్వాత అలా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న చోపాతో గార్నిష్ చేసుకొని మంచిగా చాలా టేస్టీగా ఉంది. అద్దుకోండి, మా ఆయన ఫీడ్బ్యాక్ పెడదాం అనుకున్నాను, బట్ జస్ట్ వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేసి ఎక్స్ప్రెషన్ ఒకటి మీకు షేర్ చేస్తున్నాను. హ్యాపీగా ఇద్దరం కలిసి తినేసిన తర్వాత ఒకవైపు అత్త ఇక్కడ కట్ట అయితే చేస్తున్నారనమాట. ఇంకో పక్క గోంగూర కూడా పెట్టేసింది, ఎందుకంటే ఇప్పుడు మనం షీర్ కుర్మా ప్రిపేర్ చేయాలి. ఈ గోంగూర అయిపోతే ఇంకా మనం కేంద్రం నుంచి మంచిగా పాలు కూడా తెచ్చుకున్నాం. 5 liters అండి, 5 liters. ఇంకా స్టార్ట్ చేసేసాను. టిఫిన్ చేసి కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10కి కరెక్ట్గా స్టార్ట్ చేస్తే నాకు ఈ 1 hour పట్టింది ఇది మొత్తం మంచిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడానికి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీతో ఇక్కడ షేర్ చేస్తాను. ఇంకా మిల్క్ ప్యాకెట్స్ అన్నీ చక్కగా ఓపెన్ చేసుకుని వేసుకుంటున్నాను. క్రీమీగా ఉన్న మిల్క్ అయితే చాలా బాగుంటుంది. మేము ఏంటంటే ఒకరోజు ముందే ఆర్డర్ ఇచ్చామన్నమాట మిల్క్ కేంద్రంలో. మిల్క్ కొంచెం బాయిల్ అవుతుంది అనగా ఇలాచి యాడ్ చేసుకోండి. చాలామంది ఎండింగ్లో యాడ్ చేస్తారు, నేను స్టార్టింగే పెట్టేసాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. బాదము, జీడిపప్పు, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్, సారపప్పు, ఎండు ఖర్జూరము, కిస్మిస్, మిల్క్ మేడ్, పంచదార. కొంతమంది కోవా, పచ్చి కోవా కూడా యాడ్ చేస్తారు, స్వీట్లెస్. సో ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ కండెన్స్ మిల్కే బాగుండిద్ది నాకు తెలిసి. సో ఈ ఖర్జూర్ ఫస్ట్ నేనైతే మిల్క్లో బాయిల్ చేసేస్తున్నాను, కొంచెం ఉడికి మంచిగా ఫ్రూట్ లాగా టేస్ట్ ఉండిద్దని. అది బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా సేమియా అయితే బాగా మిక్స్ చేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కింద. సో అందుకు సిమ్లో పెట్టేశాను. ఇది వెయ్యగానే ఆయిల్ చేంజ్ అవుతూ ఉండిద్ది మిల్క్, బికాజ్ మనం అన్ని గీలో యాడ్ చేసి అదే ఫ్రై చేస్తాం కదా, దాని మూలంగా నెయ్యి అంతా పైన తేలుతూ ఉండిద్ది అనమాట. ఫ్లేవర్స్ అన్నీ
మిక్స్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. షీర్ కుర్మాలో సేమియా కంటే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుండిద్ది. సో మొత్తం హాఫ్ కేజీ అయితే పట్టాయన్నమాట మనకు. సో ఇలా అయితే ఇంకా సిమ్లో పెట్టేసుకొని కుక్ చేస్తానే ఉండాలి. ఇంతకీ తిన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ మనకైతే చెప్పలేదు, బట్ తను చెప్పిన ప్రకారం కొంచెం స్వీట్ తగ్గిందని. ఇట్స్ ఓకే, స్వీట్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం, తక్కువ అయితే ఏం కాదులేండి. మా వాళ్ళకైతే అందరికీ బాగుందన్నారు, నచ్చిందన్నారు. ఎక్కువగా మాకు చిన్నతే చేసి ఇస్తారనమాట. షీర్ కుర్మా అంటే తనే ఫేమస్, ఏ మాట కామాట చెప్పాలి. బట్ ఈసారి మనం చేసాము, మనం చేసిన సెట్ అయింది, చాలా బాగా కుదిరింది. మనం స్వీట్స్ బాగా చేస్తాంలేండి. సో ఇదండి. మళ్ళీ నేను ఏం చేశానంటే 1 లీటర్ మిల్క్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని అది కూడా యాడ్ చేశాను. ఇంత మనకు చిక్కగా రాదనమాట, కొంచెం మిల్క్ ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే చక్కగా సర్వ్ కూడా చేసేస్తున్నాను అనమాట. ఇంకా తీసుకెళ్ళాలి కదా అని ఒక 15 బాక్సెస్ ప్యాక్ చేయన్నారు. ఇక్కడ ఒక 15 బాక్సెస్ అండ్ ఇంటి దగ్గర మా వాళ్ళందరికీ, మామయ్య వాళ్ళ ఆఫీస్లో అండ్ పెద్దబావ ఒకళ్ళిద్దరికి ఇచ్చుకున్నారు, అలా అందరికీ ఇచ్చుకున్నామన్నమాట. ఆ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మటన్ అయితే అత్తయ్య మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు మనం బిర్యానీ సెక్షన్కి వెళ్ళాలి. ఇంకా రైస్ అయితే నానబెట్టుకోవడానికి వస్తున్నారనమాట. బిర్యానీ చేసి ఒక 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటారు. సో మా అత్తయ్యకి మెహందీ చూపిమంటే కార్తీక దీపం సీరియల్ సాంగ్ పాడుతుంది అక్కడ. వాళ్ళందరూ ఆ వర్క్స్లో ఉంటే నేనైతే ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. పెద్దబావ వెళ్ళి కొంచెం బిర్యానీ మటన్ దమ్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై లేకపోతే ఎలా అని ఆయన వెళ్ళి అలా తెచ్చుకుంటే ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఫ్రై అయితే మాకే చేసుకుంది. కొంచెం కార్న్ఫ్లవర్ కోటింగ్ కిందకి వేశాను. ఇక్కడ వాళ్ళు బయట బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు, మీకు చూపిస్తాను, వచ్చేయండి. చక్కగా మేము ఎప్పుడు చేసిన కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం, అది మీ అందరికి తెలిసిందే. ముందుగా సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ గీ మిక్స్డ్గా వేసేసారనమాట, 2, అది కొంచెం ఇది కొంచెం. ఈసారి బిర్యానీ స్పైసెస్ వేసేసారు. చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు అంత ఎక్కువ వేయలేదనమాట. షాజీరా, సిగ్గు సిగ్గు అంటున్నానండి, సిగ్గా ముగ్గాలు ఏంటో అంటారు కదా ఆ పేర్లు, స్టార్ ఫ్లేవర్, అనాసపు అవేం వేయలేదు. అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర. సో ఈ ప్రాసెస్ అంతా యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఈ బిర్యానీ సెక్షన్ కూడా సింపుల్గా, ఈ సెక్షన్ అయితే 3 కుక్ చేశారండి. మా అక్క, మా బావ, మా అత్తయ్య, వీళ్ళ 3 కూర్చొని అదే పనిలో ఉంటే మనం ఇక్కడ రిలాక్స్గా అయిపోయామన్నమాట. మార్నింగ్ సెక్షన్ అంతా మనం తీసుకున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ సెక్షన్ వాళ్ళకి అప్పచెప్పాము. నేనైతే చక్కగా ఇక్కడ రిలాక్స్ అయిపోయాను. ఇంకా కుక్ చేస్తున్నారు కదా అని నేను ఇక్కడ కూర్చొని ఉన్నానన్నమాట. అయ్యో, వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. ఏం లేదబ్బా, వాట్సాప్లో మా ఫ్యామిలీ ఫొటోస్ అందరి షేర్ చేశాను, వాటికి మెసేజెస్ అనమాట. సౌండ్ వస్తుంది, డిస్టర్బ్ అయితే ఏమనుకోమాకండి. అండ్ ఇక్కడ మటన్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. మటన్ కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇంకా కలర్ అయితే చూసేయండి, మంచి కలర్ వచ్చింది మటన్ ఉడికి. ఇంక ఇందులో మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. ఇంకా దమ్కి వదిలేస్తే 10 నిమిషాల్లో, అంటే నేను ఫోన్లో 10 నిమిషాలు అంటున్నాను, మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ పట్టిద్ది అనుకుంటాను. లాస్ట్లో అత్తయ్య అంటే బియ్యం వేసిన తర్వాత వాటర్లో నిమ్మకాయ అయితే వేశారు. ఫైనల్గా దమ్కి వదిలేసి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందన్నమాట. ఇది కూడా మనం ఇంకా అందరికీ పంచేయాలి. నేనైతే వాళ్ళు పంచుకుంటారని నేనైతే ఫస్ట్ బావ ఇద్దరికి బిర్యానీ ఇవ్వాలమ్మా, బాక్సెస్ కట్టంటే ఆయన కట్టేసి పంపించేసేసి నేనైతే ఇక్కడ మస్తుగా కుమ్మేస్తున్నాను. చక్కగా 2 పెద్ద పీసెస్ వేసుకొని, ఒక లెగ్ పీస్ వేసుకొని, అబ్బాబ్బాబ్బా ఆకలిలో ఉన్నాను కదా, తినేసరికి 2:30 అయిపోయింది. ఆ ఆకలికి మనకు టేస్ట్ కంటే ముందు తింటున్నామన్న ఫీలింగే బాగుంది. నేనైతే హ్యాపీగా మటన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ లెగ్ పీస్ పండగకి అయితే ఎంజాయ్ చేశాను. తిని బాగా అలా అయిపోతున్నాం కదా. గంట నాప్ కూడా తీసుకొని ఈవినింగ్ కరెక్ట్గా 4:30 అయ్యేసరికి మనకు ఛాయ్ కూడా కావాలి. ఈ మధ్యలో మనం నాప్ వేసే గ్యాప్లో వర్షం కూడా పడిందండి, మర్చిపోయా చెప్పటం.
ఇంకా హ్యాపీగా టీ తాగి కాసేపు నేను మా ఆయన అలా షికార్కి పండగ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం జరిగిందని ముచ్చట్లు చెప్పుకుంటూ విజయవాడలో సరదాగా ఒక రౌండ్ వేసాం. ఇదన్నమాట రంజాన్ స్పెషల్. బాయ్ ఫ్రెండ్స్.